హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ ఎగ్ రోల్ అండ్ అలాగే పన్నీర్ రోల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి పిల్లలకి లంచ్ బాక్స్ లో కానీ లేదా బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్ లో కానీ చాలా చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ అన్నమాట. ఇవి టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే ఒక్కటి తిన్నా కూడా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి అంతా కూడా ఒకసారి కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని రెడీ చేసుకోవాలి. బయట అయితే ఈ రోల్స్ ని మైదా పిండితో చేస్తారు. నేను ఇక్కడ హెల్దీగా ఉండడం కోసం గోధుమ పిండిని యూస్ చేశాను. అండ్ నా ఫర్దర్ వీడియోస్ లో మైదా పిండిని యూస్ చేసి కూడా రెసిపీ పోస్ట్ చేస్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మనం మిగతా ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని హీట్ చేసుకొని అందులోకి హాఫ్ ఆనియన్ ని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ రౌండ్ గా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి పీసెస్, హాఫ్ టమాటా పీసెస్, హాఫ్ క్యాప్సికమ్ ని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల క్యాబేజ్ తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అవసరమైతే కాస్త కారం, నెక్స్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసి 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో టాస్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ను వేసి మరో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్ గా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి కాస్త పిండిని తీసుకొని చపాతీస్ రోల్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న స్టఫింగ్ కి కరెక్ట్ గా 2 రోల్స్ అనేది వచ్చాయండి. సో మీకు ఎన్ని రోల్స్ కావాలో దాన్ని బట్టి స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకోండి. చపాతీస్ అనేవి ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ ని హీట్ చేసుకొని చపాతీని వేసి 2 సైడ్లు కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒక సైడ్ కంప్లీట్ గా ఫ్రై చేసేసుకున్నాక ఒక ఎగ్ ని ఇలా బీట్ చేసుకుని దాని మీద వేసేసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజ్ చపాతీని ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఒక ఎగ్ అయితే సరిపోతుందండి. ఇన్ కేస్ మీ చపాతీ సైజ్ కనుక పెద్ద తీసుకుంటే డబుల్ ఎగ్ అయితే తీసుకోవాలి. 1 మినిట్ తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ప్లేట్ లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న స్టఫింగ్ ని ఇలా నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రోల్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోతుంది. మీ దగ్గర ఉంటే గనక ఇలా బటర్ పేపర్ లోకి రోల్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మన సెకండ్ రెసిపీ పన్నీర్ రోల్ ని ప్రిపేర్ చేసుకోవడానికి 200 గ్రామ్స్ పన్నీర్ ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగును వేసుకోండి. అలాగే 2 చెక్కల నిమ్మరసాన్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసేసుకొని ఇదంతా కూడా పన్నీర్ పీసెస్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని హీట్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ని ఇందులో వేసేసి 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అవి హాఫ్ కుక్ అయిపోతాయండి. ఇప్పుడు అందులోకి 2 ఆనియన్స్ ని ఇలా సన్న పీసెస్ గా కట్ చేసి వేసేసుకోండి. అలాగే రౌండ్ గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా, వీటితో పాటు 3-4 టేబుల్ స్పూన్ల క్యాబేజ్ తురుము అలాగే 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ పీసెస్ ని కూడా వేసేసుకొని అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి తగినంత కారాన్ని కూడా వేసేసుకొని అంతా కూడా మిక్స్ చేసి ఒక 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 3-4 మినిట్స్ తర్వాత చూస్తే వెజిటబుల్స్ అన్ని కూడా సాఫ్ట్ అయిపోయి 70 to 80% కుక్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ను కూడా వేసుకొని మరో 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం ఇందాకట్లాగే చపాతీల్ని ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ మీద ఒక పాన్ ని హీట్ చేసుకొని 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీల్ని చక్కగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చపాతీని ఒక ప్లేట్ లోకి వేసుకొని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పన్నీర్ స్టఫింగ్ ని మధ్యలో ఇలా ఫిల్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకుంటే పన్నీర్ రోల్ కూడా రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా రెడీ చేసుకునే ఈ 2 రోల్ రెసిపీస్ మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.